హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్ఎస్డబ్ల్యూఆర్. వెల్కమ్ టు ఎల్ఎస్డబ్ల్యూఆర్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. ఈరోజు వీడియోలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. ఆ ప్రశ్నలు సాధారణమైన ప్రశ్నలే కానీ చాలా లోతైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి ప్రశ్నలు. అంటే మనకు తెలుసు, మనం మరి ఒకసారి మరి సాధారణంగా అందరికీ మరి ఈ సాధారణమైనటువంటి ప్రశ్నలే చాలామంది వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు నన్ను అడిగారు, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం ఏం ప్రశ్నలో. సో రియల్ ఫ్యాక్ట్స్ మనం చెక్ చేసుకుందాం. ఒకటి, ఇంగ్లీష్ అంటే మీకు భయమా? ఇంగ్లీష్ అంటే చాలామందికి భయం ఉంటూ ఉంటుంది అనమాట. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎలా తప్పు వస్తుందో, మరి తప్పులు మాట్లాడితే మరి వేరే వాళ్ళు ఎటకారం చేస్తారేమో, ఎద్దేవా చేస్తారేమో. సో పీపుల్ మే లాఫ్ ఎట్ మీ, దే మే మాక్ ఎట్ మీ వెన్ ఐ మేక్ మిస్టేక్స్. సో నేను తప్పులుగా మాట్లాడితే ఇతరులు నన్ను ఇంక చూసి నవ్వుతారేమో అని. సో ఇంగ్లీష్ అంటే కొంతమంది భయపడతారన్నమాట. సో ఇంగ్లీష్ అంటే మీకు భయమా అనేది ఫస్ట్ ప్రశ్న. సో భయం ఉంటే మాత్రం భయం తీసేసుకోండి. ఎందుకంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. సో ధైర్యంగా ఉన్న వాళ్ళు మరి అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ పర్సన్. సో మంచి గొప్ప లక్షణాలు ఉండే, అంటే ఒక మంచి మనిషికి గొప్ప లక్షణాలు 5 ఉంటే వాటిలో ఒక బ్రేవరీ అనేది ఒక మంచి లక్షణం అనమాట. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి. సో ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. భయం ఉండకూడదు అనమాట. ఇంగ్లీష్ అంటే భయం ఉండకూడదు. భయం ఉంటే, సో వెన్ దెర్ ఈస్ అ ఫియర్ అండ్ డౌట్ ఇన్ యువర్ మైండ్, సో ఆ ఫియర్ డౌట్ ఉందనుకోండి, మనం ముందు కొనసాగలేము, మైండ్ షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. సో భయం అనేది ఉండకూడదు, అది నెగిటివ్ క్యారెక్టరిస్టిక్, అది ఉండకూడదు. సో ఫస్ట్ విషయం ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న ఏంటంటే, ఇతరులు మాట్లాడితే అర్థమవుతుంది, నాకు మాట్లాడడం రావట్లేదు అనుకుంటున్నారా? ఇతరులు మాట్లాడితే అర్థమవుతుంది, కానీ నాకు మాట్లాడడం రావట్లేదు అని మీరు అనుకుంటున్నారా? సో కొంతమంది అనుకుంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, ఏంది ఇతరులు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, ఇతరులు మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతుంది, కానీ నాకు మాట్లాడడం రావట్లేదు, ఏమిటి సమస్య అని అనుకుంటూ ఉంటారు అనమాట. అని చెప్తూ ఉంటారు. నన్ను కూడా అడిగారు అని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు, ఇతరులు మాట్లాడితే అర్థమవుతుంది, నాకు మాట్లాడడం రావట్లేదు అని. దానికి కారణం ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. మరి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్. ఐ రిపీట్ అగైన్ అనకూడదు. రిపీట్ అనే దాంట్లోనే అగైన్ అనే పదం ఉంది. సో ఐ రిపీట్ ద సేమ్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్ వర్బ్స్. ఇవి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి రకరకాల సందర్భాల్లో. రకరకాల అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్తోనూ, మరి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్తోనూ, మరి సింగులర్ ప్లూరల్తోనూ, రకరకాల అంటే ఇట్లా విషయాలు మారినప్పుడు, టెన్స్ మారినప్పుడు, పర్సన్ మారినప్పుడు, మరి తర్వాత మరి సింగులర్ ప్లూరల్ నెంబర్ మారినప్పుడు, ఇలా అవి ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అవి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. కాబట్టి మనం వాటిని అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని, మరి అభ్యాసన అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అభ్యాసన కూసు విద్య. సో మనం అభ్యాసం చేసుకుని మాట్లాడడం ప్రయత్నించాలి. అంటే అర్థం అవ్వదు, ఇతరులు మాట్లాడినప్పుడు పూర్తిగా అర్థం అవ్వదు, అవగాహన మాత్రం అవుతుంది. సో ఇతరులు మాట్లాడినప్పుడు అవగాహన అవుతుంది కానీ అర్థం అవ్వదు. సో అది గమనించుకోవాలి. సో ఇతరులు మాట్లాడితే అర్థమవుతుంది, కానీ నాకు మాట్లాడడం రావట్లేదని మీలో కొంతమంది అనుకోవచ్చు. చాలామంది అంటూ నేను విన్నాను. సరే, తర్వాత మూడవదిగా, ఎవరైనా ఇంగ్లీషు నేర్చుకోవచ్చా అంటే, నేను 6వ తరగతిలోనే చదువు మానేశాను, నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యి ఆగిపోయాను, లేకపోతే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, డిగ్రీ 2 సబ్జెక్టులు మిగిలితే ఆపేశాను, లేదు నాకు 2వ తరగతితో ఆపేశాను, 1వ తరగతితో ఆపేశాను, ఎవరైనా నేర్చుకోవచ్చు అంటే, వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఎ వే. వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ అన్న కాడ ఏదో మెలికి పెట్టానని అనుకోవద్దు. ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, మంచిగా అంటే తర్వాత ప్రశ్నలో మీకు తెలుస్తుంది. సో అది సరైన మెంటార్షిప్ ఉండాలి. అంటే మంచి గురువు గారు ఉండాలి, మంచి టీచర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచరు. తప్పనిసరిగా ఓనమాలతో అంటే బేసిక్ లెవెల్ నుంచి ఎలా స్టెప్ బై స్టెప్ నేర్పగలరు అనేటువంటి మంచి గురువులు అంత అరుదుగా దొరుకుతారు, అంత తేలిగ్గా దొరకరు.
మంచి గురువుల్ని మరి మనం ఎత్తుకు పట్టుకోవాలి, వాళ్ళ ద్వారా నేర్చుకోవాలి. మనం తప్పనిసరిగా మన యొక్క LSWRలో అద్భుతంగా చాలా చాలా అత్యద్భుతంగా వీడియోస్ ఉంటాయి. మీరు ఫాలో అయితే చక్కగా నేర్చుకోవచ్చు. సరే, సో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కాకపోతే దానికి మరి నిష్ట ఉండాలి, కష్టపడాలి, సిన్సియర్ హార్డ్ వర్క్ చేయాలి. నిష్ఠగా ఉండాలి, కష్టపడాలి, సిన్సియర్ హార్డ్ వర్క్ చేయాలి, రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉండాలి. అప్పుడు నేర్చుకోగలుగుతాం. సో అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మధ్య ఒక ఇతర ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశంలో కానీ ఇంగ్లీష్ మాట్లాడేటువంటి 5-6 మనుషులతో కానీ ఉంటే 3 months నుంచి 6 monthsలో వచ్చేస్తుంది. 3 months నుంచి 6 monthsలో వస్తుంది. అలా కాని పక్షంలో మరి అది 6 నెలలదల్లా, ఆ 3 నెలలదల్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అది ఎవరు చదువు లేకపోయినా కానీ 3-4 సంవత్సరాలు కూడా పట్టచ్చు. కాకపోతే మరి ఓర్పు సహనం ఉండాలి. కొంతమంది ఓర్పు సహనం లేకుండా మరి ఒక వారం మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక వారం ఊగిపోతారు. కొంతమంది ఒక నెల ఊగిపోతారు. ఆ వారము, 10 రోజులు, నెల ఉపయోగపడదు. కనీసం ఒక 3 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ రావాలి అని ఒక అకుంఠిత దీక్షతో, ఒక పట్టుదలతో, బర్నింగ్ డిజైర్తో ఉంటే అప్పుడు సాధించగలుగుతారు. ఏదో వారం రోజులు, 10 రోజుల్లో, నెల రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నాకు ఇంగ్లీష్ రావాలి అని ఊగిపోతే రాదు. అంటే ఏదో బట్లర్ ఇంగ్లీష్ వస్తుంది, స్టాండర్డ్ ఇంగ్లీష్ రాదు. మంచి ఆత్మస్థైర్యంతో మాట్లాడేటువంటి ఇంగ్లీష్ మాత్రం రాదు. 4వదిగా ఎంతకాలం పడుతుంది? ఇప్పుడే చెప్పాను కదా, ఎంతకాలం పడుతుందంటే బాగా 10th ఇంటర్మీడియట్లో 90% నుంచి అబౌవ్ 90%, అంటే 90 నుంచి 99 మధ్యలో వచ్చే వాళ్ళకి 15 రోజుల నుంచి నెల రోజులు సరిపోతుంది. 15 రోజుల నుంచి నెల రోజులు సరిపోతుంది. అలా కాకుండా 60 మార్కుల నుంచి 90 మార్కులు వచ్చే వాళ్ళకి 2 months పడుతుంది. 2 months తర్వాత 60 నుంచి 60 లోపు వచ్చే వాళ్ళకి మార్క్స్ వచ్చే వాళ్ళకి 10th ఇంటర్మీడియట్లో, సో నాకున్న ఎనాలిసిస్, నాకున్నటువంటి రీసెర్చ్లో, సో 60 లోపు వచ్చే వాళ్ళకి మాత్రం 2 months నుంచి 3-4 months పడుతుంది. 2 months నుంచి మినిమం 2 months, మ్యాక్సిమం 3-4 months పడుతుంది. సో అలా మార్క్స్ ఎనాలిసిస్ని బట్టి అసలు చదువు లేని వాళ్ళకి, అంటే 1వ తరగతి 2వ తరగతి చదివిన వాళ్ళు, లేదా 5వ తరగతి డిస్కంటిన్యూ చేసి 10వ తరగతి ఫెయిల్ ఆగిపోయిన వాళ్ళకి చెప్పే కదా, ఇప్పుడే ఇంతకుముందే చెప్పే కదా. సో 3 months నుంచి 3 years 3 months నుంచి 3 years పడుతుంది. అయితే అది అకుంఠిత దీక్షతో, నిష్ఠతో, సిన్సియర్ హార్డ్ వర్క్తో, రెగ్యులారిటీతో, కన్సిస్టెన్సీతో మరి మంచి గురువు దగ్గర నేర్చుకోవచ్చు. సో ఎంతకాలం పడుతుంది అనే దానికి నేను సమాధానం చెప్పాను. ఓకే, మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5వ పాయింట్గా ఎవరు ఖచ్చితంగా నేర్పగలరు? ఎవరు ఖచ్చితంగా నేర్పగలరు అంటే ఎవరైతే అద్భుతంగా ఇంగ్లీషు మరి కృషి చేశారో. ఇప్పుడు నేనున్నాను, గత 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. 23 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ బోధిస్తున్నాను. I have been teaching English for 23 years.